ॐ अज्ञानतिमिरन्धस्य ज्ञानाञ्जनशलाकया चक्षुरुन्मिलितं येन तस्मै श्रीगुरवे नमः। नमः ॐ विष्णुपादाय कृष्णप्रेष्ठाय भूतले श्रीमते जयपताकस्वामिनिति नामिने। नमः ॐ विष्णुपादाय कृष्णप्रेष्ठाय भूतले श्रीमते भक्तिवेदान्तस्वामिनिति नामिने। नमस्ते सरस्वतीदेवं गौरवाणी प्रचारिणे निर्विशेष शून्यवादी पश्चात्यदेशतारिणे। जय श्री कृष्ण चैतन्य प्रभु नित्यानंद श्री अद्वैत गदाधर श्रीवासदि गौरभक्त वृंद। हरे कृष्ण 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 हरे हरे, हरे राम 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 हरे हरे। हरे कृष्ण। अंदरिकी शुभोदయం। ఈరోజు ఒక భక్తుడు వర్ణాశ్రమ ధర్మం గురించి వివరించమని కోరడం జరిగిందనమాట. వర్ణ ఆశ్రమం అంటే 4 వర్ణాలు 4 ఆశ్రమాలు. 4 వర్ణాలు ఏంటి? బ్రాహ్మణుడు, క్షత్రియుడు, వైశ్యుడు, శూద్రుడు అనమాట. అంటే వేరే మతస్థులు మనల్ని ఎత్తి చూపించేటట్టుగా ఇదేమీ కుల వ్యవస్థ కాదు. భగవద్గీతలో భగవంతుడు చెప్పినట్టుగా చతుర్వర్ణం మయా సృష్టం గుణకర్మ విభాగస్య. చతుర్వర్ణాలు నేనే సృష్టించాను. దేని బట్టి అంటే గుణకర్మ. ప్రభుపాదులు వారు రష్యాకి వెళ్ళినప్పుడు ఆయన్ని ప్రశ్నించారు, మీ యొక్క సమాజంలో అంత కుల వ్యవస్థ ఉంటుంది అన్నారు. అప్పుడు ప్రభుపాదులు వారు చక్కగా వివరణ ఇచ్చారు. తెలివితేటలతోటి పనిచేసేటువంటి వ్యక్తులు మీ సమాజంలో లేరా అని అడిగారు. అడిగినప్పుడు వాళ్ళు చెప్పారు, ఉన్నారన్నారు. ఇంటలెక్చువల్ క్లాస్ ఆఫ్ పీపుల్, వాళ్ళని మేము టెక్నికల్గా బ్రాహ్మణులు అంటాం. అంటే సమాజం అన్నటువంటి ఒక స్వరూపానికి బ్రాహ్మణుణ్ణి తలతో పోల్చారు. మళ్ళీ ఇక్కడ చూడండి, ఆ బ్రాహ్మణుణ్ణి తలతో పోల్చారు, శూద్రుణ్ణి కాళ్ళతో పోల్చారు. మళ్ళీ దీన్ని కూడా అర్థం కాకుండా వాళ్ళు మాట్లాడుతూ ఉంటారు. సో ప్రభుపాదులు వారు అన్నారు, ఫిజికల్ వర్కే చేయగలిగిన వాళ్ళు, బుర్ర ఉపయోగించలేనటువంటి వాళ్ళు లేరా అన్నారు. ఉన్నారు, లేబర్ క్లాస్ ఆఫ్ పీపుల్ అన్నారు. సో వాళ్ళని ఎందుకు లేబర్ క్లాస్ ఆఫ్ పీపుల్ అంటారు, ఇంటలెక్చువల్ క్లాస్ ఆఫ్ పీపుల్ అనొచ్చు కదా అన్నారు. వాళ్ళకి ఇంటెలిజెన్స్ ఉండదు కదా అన్నారు వాళ్ళు. సో అట్లాగే ఎవరైతే శారీరక కష్టాన్నే పడతారు, తర్వాత తెలివితేటలు ఉపయోగించలేరో వాళ్ళని శూద్రులు అన్నారు. అప్పుడు ప్రభుపాదులు వారు చెప్పారు, ఇంటలెక్చువల్ క్లాస్ ఆఫ్ పీపుల్ మీ యొక్క సమాజంలో కూడా ఉన్నారు, మా సమాజంలో కూడా ఉన్నారు. శారీరక కష్టపడేటువంటి వాళ్ళు మీ సమాజంలో ఉన్నారు, మా సమాజంలో ఉన్నారు. సో వ్యాపారవేత్తలు లేరా అన్నారు. ఉన్నారు అన్నారు. మేము టెక్నికల్గా వాళ్ళని వైశ్యులు అని చెప్పి అంటాం అన్నారు. తర్వాత ఈ యొక్క రక్షణ కల్పించేటువంటి వారు, మిలిటరీ కానీ పోలీస్ కానీ ఈ వ్యవస్థ లేదా అన్నారు. ఉన్నారు అన్నారు. వాళ్ళని మేము టెక్నికల్గా క్షత్రియులు అని చెప్పి అంటాం. సో దురదృష్టవశాత్తు ఏంటి అంటే, ఒక ఆచార్యుని ద్వారా ఇటువంటి వివరణలు మనం తెలుసుకోలేదు కాబట్టి ఇది కుల వ్యవస్థ అని చెప్పి అనుకుంటూ ఉన్నాం అన్నమాట. సో ఇక్కడ కులానికి సంబంధం లేదు. భగవంతుడు చెప్పారు, ఆయన ఏమన్నారంటే జన్మని బట్టి అనలేదు. చతుర్వర్ణం మయా సృష్టం గుణకర్మ విభాగస్య. గుణాలు వాళ్ళు చేసేటువంటి పనులను బట్టి అని చెప్పి అన్నారు. గుణకర్మ, గుణ వాళ్ళలో ఉండే గుణాలు, కర్మ అంటే చేసే పనులను బట్టి. సో ఇది మనకు క్లారిటీ ఉంటే అప్పుడు ఈ వ్యవస్థలో వివక్ష అన్నటువంటిది లేకుండా ఉంటుందన్నమాట. సో వర్ణాశ్రమ ధర్మం అంటే ఏంటి అంటే, ఈ వర్ణాల వాళ్ళు, ఈ ఆశ్రమాల వాళ్ళందరూ కూడా గమ్యం ఏంటి అంటే దైవీ వర్ణాశ్రమ అన్నారు. అంటే ఏ వర్ణంలో ఉన్నప్పటికీ కూడా, ఏ ఆశ్రమంలో ఉన్నప్పటికీ కూడా వాళ్ళ యొక్క గోల్, గమ్యం ఏంటి అంటే భగవంతుణ్ణి చేరుకోవాలా. ఈ ముఖ్యంగా మనుష్య జీవితంలోనే మనం తపస్సు చేసి, సాధన చేసి, సత్యాన్ని తెలుసుకొని, అందుకనే వేదం చెప్తుంది, మనిషిగా పుట్టిన ప్రతి ఒక్క వ్యక్తి కూడా అతాతో బ్రహ్మ జిజ్ఞాస, పరమ సత్యాన్ని తెలుసుకునేదానికి ప్రయత్నం చేయాలా. ఏంటి పరమసత్యం? నేనెవరు, భగవంతుడెవరు, నాకు భగవంతునికి ఉన్నటువంటి సంబంధం ఏంటి, ఈ దుఃఖాలు, జన్మ, మృత్యువు, ముసలితనం, వ్యాధి, ఇవన్నీ ఎందువల్ల ఉన్నాయి? సో
ఇవి తెలుసుకునేదానికి ఈ యొక్క మనుష్య జీవితం. అందుకని ఈ 4 వర్ణాల్లో ఉన్నటువంటి వాళ్ళు ప్రతి ఒక్కరు కూడా ఈ 4 ఆశ్రమాలని పాటించాలి. ఏంటి 4 ఆశ్రమాలు? బ్రహ్మచర్య, గృహస్థ, వానప్రస్థ, సన్యాస. బ్రహ్మచర్యం అంటే ఏంటి? బ్రహ్మచర్యం పరబ్రహ్మాన్ని సంతృప్తిపరచడానికి చర్య చేసేటువంటి వాడు బ్రహ్మచారి. ప్రభుపాదులు వారు చెప్పారు, నేను కూడా ప్రవచనాల్లో ఎన్నోసార్లు చెప్పాను. ప్రభుత్వ నియమాలు ఉల్లంఘిస్తే ప్రభుత్వం శిక్షిస్తుంది, ప్రకృతి నియమాలు ఉల్లంఘిస్తే ప్రకృతి శిక్షిస్తుంది. ఇగ్నోరెంట్ ఆఫ్ లా ఈజ్ నో ఎక్స్క్యూజ్. నాకు చట్టం తెలియదండి అందువల్ల హత్య చేశాను అంటే తప్పించుకునేదానికి అవకాశం లేదు. సామాన్య సమాజంలో జీవించేటప్పుడు చట్టాలు తెలుసుకొని జీవనాన్ని గడపాలి. మరి ప్రకృతిలో జీవించేటప్పుడు ప్రకృతి చట్టాలు తెలుసుకొని జీవనాన్ని గడపాలి. సో ఈ యొక్క బ్రహ్మచర్యంలో ఏంటి అంటే ధర్మ, అర్థ, కామ, మోక్ష. ధర్మం అంటే నేచర్స్ లాస్, ప్రకృతి నియమాలు, నువ్వు ఎట్లా నడుచుకోవాలా అనేటువంటి ఒక జ్ఞానాన్ని, బ్రహ్మచర్యాన్ని పాటించేటప్పుడు అప్పుడు గురువు గారు ఏది పుణ్యము ఏది పాపము. ఈరోజు అందరికి కూడా ఆనందంగా ఉండాలి. చేసే పనులన్నీ పాపాలు. మరి ఎవ్రీ యాక్షన్ దర్ ఇస్ అన్ ఈక్వలెంట్ ఆపోజిట్ రియాక్షన్. నువ్వు అన్ని పాపాలు చేస్తే ఆనందం ఎక్కడి నుంచి వస్తుంది? పనిష్మెంటే వస్తుంది, దుఃఖమే వస్తుంది. సో నీకు ఏం చేస్తే ఆనందం వస్తుందో, ఏం చేస్తే దుఃఖం వస్తుందో తెలియనటువంటి అజ్ఞానంలో ఉండబట్టి మనం తెలియకుండానో తెలిసో పాపాలు చేసి దుఃఖాల్ని కొని తెచ్చుకుంటూ ఉన్నాం. కానీ బ్రహ్మచర్యంలో ఏంటి అంటే ధర్మం, ఏది ధర్మం ఏది అధర్మం అనేది వాళ్ళకి జీవితం ప్రాథమిక దశలోనే వాళ్ళని ఎడ్యుకేట్ చేసేటువంటి వారు. వాళ్ళప్పుడు బ్రహ్మచర్యాన్ని అయిపోయిన తర్వాత గృహస్థ జీవితంలోకి వచ్చినప్పుడు గృహస్థ జీవితంలో ధర్మం ఏంటో అధర్మం ఏంటో తెలుసు కాబట్టి చాలా జాగ్రత్తగా జీవితాన్ని గడిపేవాళ్ళు. అందువల్ల వాళ్ళు ధర్మ అధర్మాలు తెలుసుకోనున్నారు, దానికి తగ్గట్టుగా జీవితాన్ని గడుపుతున్నారు కాబట్టి గృహస్థ జీవితంలో వాళ్ళు హ్యాపీగా ముందుకెళ్లేవాళ్ళు. ఎందువల్ల ఆల్రెడీ వాళ్ళకి తెలుసు ఏం చేయాలో ఏం చేయకూడదు, డూస్ అండ్ డూ నాట్స్, ఏం చేయొచ్చు ఏం చేయకూడదు, అది బ్రహ్మచర్యంలో తెలుసుకున్నారు. ఇప్పుడు బ్రహ్మచర్యంలో ఉదర పోషణకు మాత్రం ఉపయోగపడేటువంటి విద్యను మనం తెలుసుకుంటూ ఉన్నాం. ప్రకృతి నియమాలకు సంబంధించిన విద్య, ధర్మం గురించి మనం తెలుసుకోవట్లేదు. అందుకనే మన పిల్లలు కానీ వాళ్ళు పెద్ద అయిన తర్వాత కానీ ధర్మం ఏంటో తెలియకుండా వాళ్ళు వ్యవహరించుకోవడం వల్ల వాళ్ళ జీవితాలు దుఃఖభూయిష్టంగా ఉన్నాయి, దుఃఖాలతో నిండి ఉన్నాయన్నమాట. ఇంతకు ముందు రోజుల్లో విద్య అంటే అన్నిటి గురించి ఉండేటువంటి విద్య అంటే ముఖ్యంగా ఈ ప్రకృతిలో జీవించేటప్పుడు ఆ ప్రకృతి నియమాలేంటి, ఎట్లా నడుచుకోవాలా అనేటువంటి సత్యాలు బ్రహ్మచర్యంలో వాళ్ళకి తెలియపరిచేటువంటి వారు. తర్వాత గృహస్థాశ్రమం ధర్మ, అర్థ, కామ, మోక్ష. అర్థం ధర్మంగా డబ్బులు ఎట్లా సంపాదించాలా, జీవించాలంటే ధనం కావాలి కదా, మరి దాన్ని ధర్మంగా ఎట్లా సంపాదించాలా అది కూడా బ్రహ్మచర్యాన్ని పాటించేటప్పుడే చెప్పేవాళ్ళు. కామం ఏ రకంగా ఇంద్రియాలను ఆనందపరచుకోవాలి ధర్మబద్ధంగా. భగవద్గీతలో కూడా భగవంతుడు చెప్తాడు, ధర్మబద్ధమైనటువంటి కామము నేనే అంటాడు. ధర్మబద్ధమైనటువంటి, ధర్మానికి విరుద్ధంగా నువ్వు కామం తీర్చుకుంటే అది భగవంతుడు కాదనమాట. సో ధర్మంగా ధనాన్ని ఎట్లా సంపాదించాలా, ధర్మంగా కామం కోరికలను ఎట్లా తీర్చుకోవాలా, చివరికి మోక్షం, సో జీవిత పరమార్థమైనటువంటి భగవంతుణ్ణి ఎట్లా చేరుకోవాలా, ఎందువల్ల అంటే 80 లక్షల జన్మల్లో భగవంతుణ్ణి చేరుకునేటువంటి అవకాశం లేదనమాట, కేవలం మనుష్య జన్మలోనే ఉంది. అందుకనే దుర్లభ మానుష్య జన్మ హాని మాడి బేడ వృక్ష ప్రగల. పురంధర్దాస్ చెప్తారు, పిచ్చి వాళ్ళల్లారా మనుష్య జన్మ దొరకడమే దుర్లభము. అంటే 80 యోనుల్లో నుంచి ప్రయాణం చేసి వచ్చిన తర్వాత చివరిగా మనుష్య జన్మ లభిస్తుంది. సో ఈ మనుష్య జన్మను దేనికి వినియోగించాలా అంటే మరలా జన్మ, మృత్యువు, ముసలితనం, వ్యాధి అనేటువంటి దుఃఖాలు ఉన్నటువంటి ఈ ప్రపంచంలోకి మళ్ళా రాకూడదు మనము. సో చివరికి వచ్చేసరికి మోక్షం. ఆ యొక్క బ్రహ్మచర్యాశ్రమం, గృహస్థాశ్రమం, వానప్రస్థం అంటే 50 నుంచి 60 మధ్యలో వానప్రస్థం. అంటే ఒకే రోజు నువ్వు అన్నిటినీ వదిలేయమంటే కష్టం. మనకు ఒక 50 సంవత్సరాలుగా బంధాలు పెంచుకొని వచ్చాం కదా, 50 నుంచి 60 మధ్యలో మెల్లిమెల్లిగా మనం ఒక్కొక్క దాని పట్ల వైరాగ్యాన్ని పెంపొందించుకోవడం, దాన్ని వానప్రస్థం అన్నారు.
60 వచ్చేసరికి కంప్లీట్గా ఇంకా వేరే దేని మీద ఆలోచన లేకుండా కంప్లీట్గా ఫోకస్డ్. దేని మీద ఫోకస్డ్? ఏకేహాకురునందన, ఆ భగవంతుని మీదే మన ధ్యానం సంపూర్ణంగా, ఇంకా అటు ఇటు చంచలం లేకుండా కుంతీదేవి ప్రార్థన చేసినట్టుగా గంగ ఏ రకమైన ఆటంకములు లేకుండా ప్రవహించి సముద్రంలో ఎట్లా కలుస్తుందో నా మనసు కూడా పుత్రులు, పౌత్రులు, కుమారులు, వాళ్ళ యొక్క మనమలు, వీళ్ళ పరిస్థితులు ఏంటి ఇవన్నీ ఆలోచించకుండా మీ పాదార విందముల మీదే ధ్యానం ఉండేటట్టుగా నన్ను అనుగ్రహించండి అని చెప్పి కుంతీదేవి ప్రార్థన చేస్తుందన్నమాట. సో సన్యాసాశ్రమానికి వచ్చేసరికి ఏంటి అంటే ఇంకా ఫోకస్డ్గా ఇంకా వేరే ఆలోచనలు ఏం లేకుండా భగవంతుని మీదే ధ్యానం పెట్టుకుని ఆయన్ని సేవించుకుంటూ ఆయన్ని స్మరించుకుంటూ మనం జీవితాన్ని గడపాలా అనేటువంటిది ఇక్కడ ముఖ్య ఉద్దేశం. అంటే మరలా ఈ కుళ్ళు ప్రపంచంలోకి వచ్చి జన్మ మృత్యు జరా వ్యాధి దుఃఖ దోషాను దర్శనం, ఈ దుఃఖాలను దర్శిస్తూ మళ్ళీ ఈతి బాధలు, పక్కింటోడితో ప్రాబ్లం, ఎదురింటోడితో ప్రాబ్లం, భార్యతో ప్రాబ్లం, భర్తతో ప్రాబ్లం, పిల్లలతో ప్రాబ్లం, ఇవన్నీ లేకుండా మన శాశ్వతమైనటువంటి ఆధ్యాత్మిక జగత్తులో అసూయ, ద్వేషము, కుట్రలు, కుతంత్రాలు ఇవన్నీ ఉండవు. కేవలం ప్రేమతత్వం అది. అక్కడికి మన శాశ్వతమైనటువంటి ప్రదేశానికి వెళ్ళడానికి ఈ యొక్క విలువైనటువంటి మనుష్య జీవితాన్ని మనం వినియోగించుకోవడం అన్నమాట. వినియోగించుకోవడం. సో చివరిగా వచ్చేసరికి మోక్షం. ఆ మోక్షం ఈ యొక్క బ్రహ్మచర్యము, గృహస్థ, వానప్రస్థ, సన్యాసాశ్రమానికి వచ్చేసరికి ఏంటి అంటే ఆ మోక్షం ఎట్లా పొందాలా. భక్తి వినోద్ ఠాకూర్ కూడా చక్కగా చెప్పారు. సమయాన్ని మనం 8 గంటలు శరీరం కోసం, 8 గంటల కోసం కర్మ కోసం, అంటే కర్మ ఏదైనా చేసి భుజించాలా, 8 గంటలు ఆత్మ కోసం, ఉదయం 4 గంటలు, సాయంత్రం 4 గంటలు సత్వగుణంలో బ్రహ్మ ముహూర్తంలో ఆత్మను ఉద్ధరింపజేసుకునేదానికి సాధన, భక్తి ఇవన్నీ చేసుకునేదానికి ఒక 8 గంటలు. 8 గంటలు, ఒక 6 గంటలు నిద్రపోవడానికి, ఒక 2 గంటలు కాలకృత్యాలు, తర్వాత భోజనం చేయడం ఇవన్నీ చేయడానికి, 8 గంటలు ఈ యొక్క శరీరానికి. తర్వాత 8 గంటలు ఏంటి అంటే ఇక్కడ ఉన్నప్పుడు మనం జీవించాలి కాబట్టి కర్మది. అందుకనే ఎక్కడన్నా వర్కింగ్ దీంట్లో కూడా 8 hours అంటారు అనమాట. సో ఇది భక్తి వినోద్ ఠాకూర్ ఆయన చక్కగా మనకు సమయాన్ని విభజించారు 24 గంటల్లో ఎట్లాగా అనేది వంటిది. మనం ఏంటి అంటే ఇవన్నీ చేసుకుంటూ చివరికి ఏంటి అంటే అంత్యకాలం వచ్చేసరికి భగవంతుడి ధ్యానంలో మనసు ఉండేటట్టుగా మనం నిమగ్నమైపోవడం. మీరు ఉదాహరణ చూసుకున్నట్లయితే ఒకసారి రామానుజాచార్యుల వారు గృహస్థులకి కొంచెం సమయాన్ని ఎక్కువ కేటాయిస్తూ ఉంటారన్నమాట. ఈ బ్రహ్మచారులు అసూయ చెందుతూ ఉంటారు. ఆయన ఏంటి ఎక్కువ గృహస్థులకి సాంగత్యం ఇస్తున్నారు అది ఇది. రామానుజుల వారు ఒకసారి వాళ్ళ జ్ఞానోదయం కలిగించాలని చెప్పి అనుకుంటారు. అనుకుని ఏం చేస్తారంటే ఆశ్రమంలో నుంచి ఒక కౌపీనం తీసి దాచిపెడతారు. ఆ కౌపీనం కోసము బ్రహ్మచారులు పిలకలు పట్టేసుకొని కొట్టేసుకుంటారు. నా కౌపీనం ఎవడు తీశాడు రా, అది రాదిరా అని చెప్పి కౌపీనం అంటే గోచి కొట్లాడుకుంటారనమాట. అప్పుడు రామానుజుల వారు వచ్చి ఏదో ఇక్కడ ఉందని చెప్పి ఇచ్చేసి అది అయిపోయింది. తర్వాత ఒక గృహస్థుడు ఇంటికి చెప్తారు. ఏమని చెప్తారంటే రామానుజుల వారు, ఆశ్రమంలో ధనం లేదు నడిపించడానికి, ఆ గృహస్థుని యొక్క భార్య ఒంటి నిండుకు బంగారం వేసుకొని ఉంటుంది, మీరు వెళ్ళి ఆ బంగారు ఒలుచుకొని తీసుకొని వచ్చేయండి అంటారు. వీళ్ళు బ్రహ్మచారులు వెళ్తారు. గురువుగారు చెప్తే ఏదంటే పాటించాలి. వెళ్తారు. ఆమె పడుకొని ఉంటుంది, భర్త బయటకు వెళ్ళి ఉంటాడు. వీళ్ళు వెళ్ళి ఒక పక్క అన్నీ ఒలుచుకుంటారు, అన్ని ఆభరణాలన్నీ కూడా తీసేసుకుంటారు. ఆమె ఇంకో పక్కకు మరలుతుంది. మరలేసరికి వీళ్ళు మెలక వచ్చిందేమో అని చెప్పి భయపడి బయటకు వచ్చి దాక్కుంటారు. ఈ లోపల భర్త వస్తాడు. భర్త వస్తే ఆ విషయం చెప్తుంది. ఆశ్రమంలో డబ్బు అయిపోయినట్టుందండి, బ్రహ్మచారులు నగల కోసం వచ్చారు, నేను ఒక పక్క తీసుకుంటే ఇంకో పక్క కూడా ఇస్తే బాగుంటుందని పక్కకు మరలే లోపల వాళ్ళు ఏదో భయపడి పారిపోయారు. భర్త ఏమంటాడంటే, నీ యొక్క చైతన్యం బాగలేదు, అందువల్ల రెండో పక్క గురువుగారి సేవకి, ఆశ్రమంలో సేవకి ఉపయోగపడలేదు. నీ చైతన్యం బాగుండుంటే ఆ రెండో పక్క నగలు కూడా గురువుగారికి, ఆశ్రమానికి ఉపయోగపడి ఉండేటివి అని చెప్పి ఆమెను మందలిస్తారనమాట. అది వీళ్ళు వింటారు. అప్పుడు వచ్చి రామానుజుల వారి దగ్గరికి జరిగింది చెప్తారు. అప్పుడు రామానుజుల వారు చెప్తారు, ఏమని చెప్తారంటే, కౌపీనం పోయిన దానికి పెద్ద కొట్లాట అయిపోయింది బ్రహ్మచారి ఆశ్రమంలో.
సగం నగలు పోయి మిగిలిన సగం వెళ్ళలేదు అని చెప్పి వాళ్ళు బాధపడుతున్నారు గృహస్థులు. ఇక్కడ బ్రహ్మచర్యం పాటించామా గృహస్థ పాటించామా అనేది కాదు, వైరాగ్య విద్య నిజభక్తి యోగం. వైరాగ్యం ఎంత పెంపొందించుకున్నాం మనం అనేటువంటిది ముఖ్యమైనటువంటి అంశం ఇక్కడ అని చెప్పి వివరణ ఇస్తారు. ఏ ఆశ్రమంలో ఉన్నా ఏ వర్ణంలో ఉన్నా కానీ మనుష్య జీవితంలో చివరికి వచ్చేసరికి మనం సాధించాల్సింది ఏంటి అంటే ఈ ప్రాపంచిక ప్రపంచం పట్ల ఎంత వైరాగ్యాన్ని పెంపొందించుకుంటున్నాం, భగవంతుని యొక్క పాదార విందముల పట్ల ఎంత ఆకర్షణ మనం పెంపొందించుకుంటూ ఉన్నాం. ఈ రెండు విషయాలే మనం ధ్యానం పెట్టాలి. ఈ ప్రాపంచిక విషయాల పట్ల ఎంత వికర్షణ అంటే వైరాగ్యం, భగవంతుని పాదార విందముల పట్ల ఎంత ఆకర్షణ పెంపొందించుకుంటున్నాం. మనం భక్తి చేసుకుంటూ పోతూ రోజులో చివరిగా ఈరోజు ఎంత నేను భగవంతుని పట్ల ఆకర్షణ పెంపొందించుకున్నాను, ఎంత వైరాగ్యాన్ని పెంపొందించుకున్నాను, ఇది ఒక ప్రశ్న మనం వేసుకొని రోజు గడుపుకుంటూ పోవాలి. అది కానీ లేకపోతే ఎందువల్ల అంటే చదువుకునేటప్పుడు కూడా నేను ఎన్ని నేర్చుకున్నాను, ఎంత రేపు ఎగ్జామ్ అనేది వచ్చినప్పుడు ఎంత నేను రాయగలను, ఎంత రాస్తే నేను పాస్ అవ్వగలను, ఉత్తీర్ణులు అవ్వగలను, లేకపోతే డిస్టింక్షన్ తెచ్చుకోగలను, ఇవన్నీ కూడా పరిశీలనాత్మకంగా ఒక విద్యార్థి అయినా ఒక వ్యాపారస్తుడైనా నేను చేసే వ్యాపారంలో ఆదాయం వస్తుందా లేదా అని ఆలోచించేవాడు. భక్తి అనేటువంటి వ్యాపారంలో కూడా ముఖ్యమైనది ఏంటి అంటే వైరాగ్య విద్య నిజభక్తి యోగం. నిజమైన భక్తి యోగం ఏంటి అంటే వైరాగ్యం. క్రమంగా మనం వెళ్లే కొంది వైరాగ్యాన్ని పెంపొందించుకునేదానికి ప్రయత్నించాలా. రోజులు గడిచే కొంది భౌతికం నుంచి ఆధ్యాత్మికానికి మన చైతన్యం మరలాలా. అప్పుడే ఈ యొక్క మనుష్య జన్మను సార్థకం చేసుకున్న వాళ్ళం అవుతామన్నమాట. సో అందువల్ల ఈ యొక్క 4 వర్ణాలు 4 ఆశ్రమాలు దైవీ వర్ణాశ్రమ అన్నారు. ఈ రెండు కూడా దేనికోసం ఉద్దేశింపబడింది అంటే చివరికి మనిషి మోక్షాన్ని పొందాలా అనే దానికోసం ఇవన్నీ కూడా ఉద్దేశింపబడ్డాయి. సో అందువల్ల ఈ యొక్క వర్ణాశ్రమ ధర్మాన్ని చక్కగా అర్థం చేసుకోండి. అదేదో కుల వ్యవస్థ కాదు, తర్వాత అదేదో బలవంతంగా ఒకరి మీద రుద్దేటువంటి పద్ధతి కూడా కాదనమాట. సో ఏ సమాజంలో అయినా కానీ తెలివితేటలు కలిగిన వాళ్ళు ఉంటారు, క్షత్రియులు రక్షణ కల్పించే వాళ్ళు ఉంటారు, వ్యాపారస్తులు ఉంటారు. ఈ 3 చేయలేకుండా కేవలం శారీరక కష్టాన్ని పడేటువంటి వాళ్ళు ఉంటారు. సో ఇవన్నీ కూడా ఉంటాయన్నమాట. సో మనం ఎవరైతే 10th క్లాస్ పాస్ అయి ఉన్నాడో అతన్ని కలెక్టర్ని చేయలేము, ఏ చదివిన వాడినే కలెక్టర్ని చేస్తాం. సో అందువల్ల ఇది భగవంతుడు సమాజంలో ఆయన ఏం చెప్పాడంటే గుణకర్మ, వాళ్ళలో ఉండే గుణాలు తెలివితేటలు చేసే పనులను బట్టి అన్నాడు, కానీ పుట్టుక నుంచి మాత్రం అనలేదు. ప్రభుపాదుల వారు చక్కగా చెప్పారు, డాక్టర్ కుమారుడు డాక్టర్ అవ్వలేడు, అతను కూడా పట్టా పొందాలా. మా తండ్రి డాక్టరు, మా తాత డాక్టరు, కత్తిచ్చేయండి ఓపెన్ హార్ట్ సర్జరీ చేసేస్తారంటే ఎవరు అనుమతించరు పట్టా లేకుండా. సో అదే రకంగా అర్హతలను బట్టి ఈ యొక్క వ్యవస్థ పూర్వీకులు ఏర్పాటు చేశారు వర్ణాశ్రమ ధర్మం అంటే. అంతేగాని అదేదో ఒక కుల వ్యవస్థ ఎవరి మీద రుద్దాలో అనేటువంటిది కాదనమాట. దీన్ని మనం స్పష్టంగా అర్థం చేసుకోవాలా. అర్థం చేసుకొని దానివల్ల ఈ సత్యాలు తెలియని దానివల్ల ఎవరో వచ్చి మీ దాంట్లో ఇట్టుంది మీ దాంట్లో అట్టుంది అనేసరికి మనం మతాలు మారిపోవడం, లేకపోతే మన ఆలోచనలు మార్చుకోవడం, ఇవన్నీ కూడా చరిత్రలో జరిగాయి, జరుగుతూ కూడా ఉన్నాయి. సో అందువల్ల ఇప్పటికైనా కానీ మనం కళ్ళు తెరిచి అసలు వీటన్నిటి యొక్క ఉద్దేశం ఏంటి. అందుకనే స్వామి ప్రభుపాదుల వారు ఇస్కాన్ని కొంతమంది ఆక్షేపణ చేస్తారు, అన్ని కులాల వాళ్ళని తీసేసుకుంటారు, భగవంతుని పూజించే అవకాశం ఇస్తారు. సో అది మనం చేయని దానివల్లే నష్టపోయాం చాలా. సో అందువల్ల ప్రభుపాదుల వారు యథార్థంగా భగవతత్వాన్ని అర్థం చేసుకున్నారు కాబట్టి ఎవరైనా కానీ ఏ వర్ణంలో వారైనా కానీ భగవంతుని సేవించి తరించుకునే దానికి అవకాశం ఉంది. అవకాశం లేనటువంటి పరిస్థితి ఏం లేదనమాట. వీళ్ళు మాత్రమే భగవంతుని సేవించుకోవాలా, వీళ్ళు సేవించుకోకూడదు అనేది ఏం లేదు. చరిత్రలో కూడా మహర్షులు యోగులు ఎంతోమంది చూస్తే వాళ్ళు కూడా తక్కువ కులంలో వాళ్ళు పుట్టినటువంటి వారు కూడా ఉన్నారు. వాళ్ళు గొప్ప యోగులయ్యారు, భగవంతుడికే మార్గదర్శకుల్లాగా గురువుల్లాగా కూడా వ్యవహరించారు. ఇటువంటి సందర్భాలు చరిత్రలో ఉన్నాయి. దురదృష్టం ఏంటి అంటే శాస్త్రం అన్నటువంటిది మనం చదవం కాబట్టి, మనకు అవగాహన లేదు కాబట్టి ఎవరన్నా ఏదైనా చెప్తే దాన్ని మనం తల ఊపేస్తాం అన్నమాట. అందరూ కూడా కొంత సమయం కేటాయించి, నేను ఇందాక చెప్పాను భక్తి వినోద్ ఠాకూర్, ఆయన 8 గంటల ఆత్మ కోసం, 8 గంటల శరీరం కోసం, 8 గంటల కర్మ కోసం అన్నారు. దాన్ని చక్కగా విభజించుకొని
ఉదయం 4 గంటలు, సాయంత్రం 4 గంటలు సాధన చేయడానికి, భగవంతుని సేవించడానికి, శాస్త్ర పఠనం చేయడానికి ఇవన్నీ మనం ఉపయోగించి ఈ మనుష్య జీవితాన్ని సార్థకం చేసుకునేదానికి మనం ప్రయత్నించాలి. దుర్లభ మానుష్య జన్మ హాని మాడివేడ. ఈ యొక్క మనుష్య జన్మ దొరకడమే దుర్లభం, దాన్ని వృధా చేసుకోవద్దు. ఒక్కసారి మనుష్య జన్మలోకి రావాలంటే 80 లక్షల జన్మలు ఎత్తుకుంటూ రావాలి, అప్పుడు మనుష్య జన్మలోకి వస్తాం. అంత విలువైన మనుష్య జన్మ. దీంట్లో ముఖ్యంగా సమయం చాలా విలువైనటువంటిది. వృధా చేయొద్దు సమయాన్ని. ఎందువల్లంటే గతించిన కాలం మళ్ళా రాదు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనందరికీ నాకు ఒక 50 ఏళ్ళు ఉన్నాయనుకోండి, ఒక 25 ఏళ్ళు వెనక్కి వెళ్ళిపోవాలండి అంటే కుదురుతుందా? కుదరదు. జరిగిపోయింది, మళ్ళా రాదు. అందుకని సమయం విలువ కూడా తెలుసుకోవాలని ప్రభుపాదులు వారు చెప్తారు. ప్రతి ఒక్క నిమిషాన్ని, ప్రతి ఒక్క క్షణాన్ని ఆ భగవంతుని యొక్క సేవలో వినియోగించి ఈ జన్మకు సార్థకత ఏర్పడేటట్టుగా చూసుకునేదానికి మనం ప్రయత్నం చేయాలి. హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే. కలియుగానికి యుగధర్మం. జపించండి, ఆనందించండి, తరించండి. హరే కృష్ణ.